ఏపీలోనూ యోగి మార్క్ ట్రీట్మెంట్. ఇన్నాళ్లు డబుల్ ఇంజిన్ సర్కార్ స్లోగన్ తో సౌండ్ ఇచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు డబుల్ డోస్ గ్యారంటీ అంటూ అపోజిషన్ పార్టీకి యోగి ట్రీట్మెంట్ ను గుర్తు చేస్తోంది. దీంతో ఏపీలో సంథింగ్ బిగ్గర్ గా ఏదో జరగబోతోంది అనే టాక్ మొదలైంది. కానీ వైసీపీ మాత్రం చాలా గట్టిగానే కౌంటర్స్ ఇస్తోంది. కాలేజీలు తీసుకున్నోన్ని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. మీరు జైలుకి కాదు కదా, మీకు ఇష్టమైన భాషలో మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. దౌర్జన్యం చేయాలంటే మాత్రం, రౌడీజం చేయాలంటే మాత్రం, బెదిరించాలంటే మాత్రం అది జరగదు. వ్యక్తులు కాదు, రాజకీయ పార్టీలు కాదు, లా అండ్ ఆర్డర్ రౌడీలు కానీ ఎవరైనా సరే రౌడీజం చేసినా కంట్రోల్ చేస్తాం. మెడికల్ కాలేజీల టెండర్లు తీసుకుంటే 2 నెలల్లో జైలుకు పంపుతామన్న జగన్ వార్నింగ్ తర్వాత ఏపీలో టెంపరేచర్లు అమాంతం పెరిగాయి. అటు అధినేత జగన్ బర్త్డే జోష్తో వైసీపీ క్యాడర్ కిక్కు మీదుంటే, కూటమి సైడ్ నుంచి వైసీపీ టార్గెట్ గా డైనమైట్లు పేలుతూనే ఉన్నాయి. రాజకీయాలు మానేసి రౌడీజం చేస్తే ఎలా కంట్రోల్ చేయాలో మాకు తెలుసు అన్న కూటమి నేతల దూకుడును పవన్ డైలాగ్ డెలివరీ క్లైమాక్స్ కి తీసుకెళ్లింది. మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు ఏపీలో కూడా యోగి తరహా ట్రీట్మెంట్ కమింగ్ సూన్ అని హింట్ ఇచ్చారు పవన్. చూసినాంలే చాలా అన్న గబ్బర్ సింగ్ బీటు వెనుక సీక్రెట్ ఏంటబ్బా అని చర్చ జరుగుతోంది. పవన్ చెప్పిన ఆ పొలిటికల్ నిర్ణయం ఏంటి అని ఆరా తీయడం మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ నుంచి కూడా కోరస్ వినిపించింది. వైసీపీకి యోగి ట్రీట్మెంటే తగిన శాస్తి అన్నారు మంత్రి సత్యకుమార్. దమ్ముంటే నన్ను అరెస్టు చేసుకోండి అని అంతకుముందే ఆయన ఇచ్చిన ఛాలెంజ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. మీకు ధైర్యం ఉంటే ఈ శాఖను నిర్వహిస్తున్న నన్ను జైలుకు పంపాల్సిందిగా నేను జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ విసురుతున్నాను. మంత్రి సత్యకుమార్ కామెంట్లతో యోగి మార్క్ ట్రీట్మెంట్ పై ఫోకస్ మరింత పెరిగింది. అంతకుముందు మరో మంత్రి లోకేష్ కూడా చాన్నాళ్ల తర్వాత రెడ్ బుక్ ను గుర్తు చేసుకున్నారు. చించాల్సిన పేజీలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఏం చెయ్యాలో అది చేసుకుంటూ పోతామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ శాశ్వతం. నిన్న మొన్న కొంతమందితో మాట్లాడుతున్నా, వాళ్ళందరూ చెప్పా, అన్నగారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ చాలామంది అన్నారు ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. సో కూటమిలో కీలక నేతలంతా మంచి సింక్ లో ఉన్నట్టుంది. మరి ఏపీలో యూపీ తరహా ట్రీట్మెంట్ రాబోతోందా? యోగి మార్క్ ఉక్కుపాదం అమలు కాబోతోందా? కూటమి సర్కార్ దగ్గర సీక్రెట్ స్కెచ్ ఏదైనా ఉందా? పవన్ చెప్పిన ఆ పొలిటికల్ నిర్ణయం ఏదై ఉంటుంది? దానికి వైసీపీ రియాక్షన్లు ఏ రేంజ్లో ఉండబోతున్నాయి?